తెలంగాణ టెట్ మరియు హెచ్జిటి పోస్టులకు ఏ పుస్తకాలు చదవాలి అనేది చాలామంది మిత్రులకి వెళ్ళి వస్తున్న ప్రశ్న. సో మనం తప్పనిసరిగా తెలుగు మీడియం మిత్రులకు అయినట్టయితే ఈ తెలుగు అకాడమీ బుక్స్ అనేటివి మనకు పబ్లిష్ కావడం అనేది జరిగింది. ఇందులోపటి మనకు టెట్కు సంబంధించి కానీ తర్వాత అదేవిధంగా టీఆర్టీ లేదా హెచ్జిటి పోస్టులకు సంబంధించి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది. సో ఇందులో మొదట చూసినట్టయితే సైకాలజీ పుస్తకం ఇక్కడ చూడండి, బాల్యదశ వికాసం అభ్యసనం తెలుగు అకాడమీ. తప్పనిసరిగా మనం ఈ బుక్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మనకు కొత్త సిలబస్ 2017 లోపల ఈ బుక్స్ రావడం అనేది, పెడగాజీకి సంబంధించిన పుస్తకాలు, సైకాలజీకి సంబంధించిన బుక్స్ రావడం అనేది జరిగింది. సో దీనితో పాటు అంటే ఇది ఒక సైకాలజీ బుక్తో పాటు మనకు ఇంగ్లీష్లో కూడా చాలా మంచి పుస్తకం ఉంది, దయచేసి ఇది కూడా చూసుకోండి. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్. సో ఇది కూడా మనకి ఏంటి అంటే తప్పనిసరిగా యూస్ఫుల్ అయ్యే పుస్తకం. ఎందుకోసం అంటే ఒక్కొక్కసారిగా డీపర్గా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే మనందరికీ తెలిసిందే ఈ యొక్క పేపర్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కావచ్చు, లేకపోయినట్టయితే మామూలుగా డిఎల్ఈడి మిత్రులు అయితే తప్పనిసరిగా మనం పేపర్ 1 రాయాల్సి ఉంటుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో సైకాలజీకి సంబంధించిన ఈ 2 పుస్తకాలు ఉంటాయి. అదేవిధంగా పెడగాజీకి సంబంధించి మనకు ప్రైమరీకి సంబంధించిన 4 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు అకాడమీలో పబ్లిష్ అయింది ఒకటి, ఇక చూస్తారు కదా డిఎల్ఈడి మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన, ఇది ఒక పుస్తకం ప్రైమరీకి సంబంధించింది. రెండవది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్, చూడండి డిఎల్ఈడి ఇది ఇవ్వడం అనేది జరిగింది. పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్, ఇది రెండవ పుస్తకం. మూడవది ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితము గణిత విద్య అవగాహన, ఇది మామూలుగా థర్డ్ మెథడాలజీ. అదేవిధంగా నాలుగోది తీసుకున్నట్టయితే ఈవీఎస్ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్, ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనం బోధనా శాస్త్రం. ఈ విధంగా ఈ 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక స్థాయికి సంబంధించి, ప్రైమరీకి సంబంధించిన పెడగాజీలో 4 పుస్తకాలు ఉంటాయి. ఒకటేమో భాషాభివృద్ధి అవగాహన అంటే తెలుగు పెడగాజీ, అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ రెండవది, అదేవిధంగా పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ లేదా ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం గణిత విద్య అవగాహన అనేది మూడవది. అదేవిధంగా నాలుగవది ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనం బోధనాభ్యసన శాస్త్రం, అంటే దీన్ని పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రైమరీకి సంబంధించిన 4 పుస్తకాలు తీసుకోవాలి. దీంతో పాటు మనకు సెకండ్ ఇయర్లో ఏమున్నాయంటే ఎలెక్టివ్ ఉన్నాయి. తప్పనిసరిగా మనకు సిలబస్ లోపల మనకు దీనిలోకి సంబంధించిన అంశాలు కూడా సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది. అందుకోసం తప్పనిసరిగా పుస్తకాల సంఖ్యను చూసి వరి కావాల్సిన అవసరం లేదు, సిలబస్ ప్రకారంగా వెళ్ళాలి. సో ఎలెక్టివ్ ఎన్ని ఉంటాయంటే మళ్ళీ 5 ఉంటాయి. చూడండి ఇక్కడ మాతృభాష విద్య బోధనాభ్యసన శాస్త్రం డిఎల్ఈడి సెకండ్ ఇయర్ ఇది ఉంటుంది ఒకటి. అదేవిధంగా రెండవది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఇది సెకండ్ ఇయర్లో ఉంటుంది. సో ఈ విధంగా డిఎల్ఈడికి సంబంధించింది రెండవ పుస్తకం ఫైనల్ ఇయర్ది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం అంటే మెథడ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అనేది మనకు మూడవ పుస్తకం సెకండ్ ఇయర్లో ఉండేది. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణిత విద్య బోధనాభ్యసన శాస్త్రం సెకండ్ ఇయర్. అదే రకంగా తీసుకున్నట్టయితే సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం. ఈ విధంగా సెకండ్ ఇయర్లో మనకు ఎన్ని ఉంటాయంటే 5 పుస్తకాలు ఉంటాయి పెడగాజీకి సంబంధించినవి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అడుగుతున్నారు, సార్ స్కోప్ ఆఫ్ సోషల్ సైన్స్ ఎక్కడ ఉంది, స్కోప్ అనేది మనకు ఏడా ఉంటుంది అంటే మనకి ఇందులోనే దొరుకుతుంది, ఈవీఎస్లో దొరకదు. సో తప్పనిసరిగా మనకి పుస్తకాలు తీసుకోవాలి. ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్ సెలెక్షన్లో, మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టెట్ ప్రిపరేషన్కు మరియు హెచ్జిటి ఏదైతే ఉంటుందో టీఆర్టీ టెస్ట్కు ప్రిపరేషన్కు చాలా ఉపయోగపడే పుస్తకాలు. సో సెకండ్ ఇయర్లో మనకు 5 ఉంటాయి చూడండి, సోషల్ మెథడ్స్, ఇక్కడ మ్యాథ్స్ మెథడ్స్, అదేవిధంగా సైన్స్ మెథడ్స్, అదేవిధంగా ఇంగ్లీషు, తర్వాత తెలుగు, ఇవి సెకండ్ ఇయర్కి సంబంధించింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఫస్ట్ ఇయర్లో 4 ఉంటాయి. ఒకటి తెలుగు ప్రైమరీ, ఇంగ్లీష్ ప్రైమరీ, అదేవిధంగా మామూలుగా తీసుకున్నట్టయితే మ్యాథ్స్ ప్రైమరీ, తర్వాత ఈవీఎస్ ప్రైమరీ. ఇక సెకండ్ ఇయర్కి వచ్చినట్టయితే అవి 4, ఇవి 5. తెలుగు మామూలుగా ఎలెక్టివ్ అంటాం రెండవ సంవత్సరం, అదేవిధంగా ఇంగ్లీష్ ఎలెక్టివ్ అంటారు, ఇది కూడా సెకండ్ ఇయర్దే. అదేవిధంగా సైన్స్ ఎలెక్టివ్, ఇది సెకండ్ ఇయర్దే. అదేవిధంగా మ్యాథ్స్ ఎలెక్టివ్, ఇది కూడా సెకండ్ ఇయర్దే. అదేవిధంగా సోషల్ ఎలెక్టివ్. ఈ విధంగా దయచేసి మనం పుస్తకాల సంఖ్యలో ఫస్ట్ ఇయర్లో 4 ఉంటాయి, సెకండ్ ఇయర్లో తప్పనిసరిగా 5 ఉంటాయి. బుక్స్ సంఖ్య చూసి వరి కావద్దు. ఎందుకోసం అంటే మనం యాజ్ పర్ టెట్ సిలబస్ ప్రకారంగా మనం ట్రిక్ చేసుకోవాలి. చదివేటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి అంటే మనం ఎందులో ఉంది యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ప్రీ అంటే మనం ఒక ట్రిక్ పెట్టుకోవాలి. 2 జిరాక్స్ కాపీలు తీసుకోండి,
తప్పనిసరిగా తీసుకొని అందులో ప్రైమరీ ఉంటే పి అని పెట్టుకోండి సిలబస్, లేదా సెకండ్ లేదా ఎలెక్టివ్ అంటే ఎలెక్టివ్లో ఉంది ఆ సిలబస్ అని చెప్పేసి ఒక పెన్సిల్ తోటి రాసుకోండి. సిలబస్లో నోట్ డౌన్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. ఇంతకుముందు కూడా మామూలుగా మిత్రులు అడుగుతున్నారు, సార్ అబ్బా తలకాయన వస్తుంది సార్ పుస్తకాలను తెచ్చుకుంటా అబ్బో కష్టం అనిపిస్తుంది అంటే అట్లా ఏం దిరుగులు పడాల్సిన అవసరం లేదు. సిలబస్ అంతే కదా, సిలబస్ ప్రకారంగా చదవండి. ఇది ఫస్ట్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్ చదవండి, సెకండ్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ చదవండి, లేదా కొన్ని టాపిక్స్ దొరికే మనకు రెఫరెన్స్ వెళ్ళాల్సి వస్తుంది, ముందు ముందు చూస్తాం. సో ఇవి పెడగాజికి సంబంధించిన పుస్తకాలు. అదేవిధంగా మనందరికీ తెలిసిందే 6 నాళ్ళ 24 మార్కులు ఉంటాయి మనకు పెడగాజీ. మనకు ఖచ్చితంగా టెట్లో 24 మార్కులు ఉంటాయి అన్ని సబ్జెక్టులు కలిపి కదా. 4 సబ్జెక్టులు ఒక్కొక్క దానిలో 4 ఆరులో 24 మార్కులు. అదే రకంగా మనకు తీసుకున్నట్టయితే హెచ్జిటీలో కూడా మనకి ఏంటంటే పెడగాజీ తర్వాత కాంటెంట్కు సంబంధించిన విషయం మీకు తెలిసిందే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది మనకి ఏంటి అంటే హెచ్జిటీ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాని లోపల మనకు 20 మార్క్స్. అంటే టెట్కు తర్వాత హెచ్జిటీకి తేడా ఏంటి అంటే టెట్లోనేమో సైకాలజీ అడుగుతారు, ఇందులో పెట్టిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత కరెంట్ అఫైర్స్ మీద 20 మార్కులకు గాను క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. అదే రకంగా ఇంకొక పుస్తకం అంటే సిలబస్ చేంజ్ అయితే తప్పనిసరిగా ఐసీటీ పేపర్ అంటారు. పెడగాజీ అక్రాస్ కరికులం అనేది డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్లో పెట్టిన ఉంది. తప్పనిసరిగా ఈ బుక్ కూడా మనకు సహాయపడుతుంది, ఐసీటీలో సహాయపడుతుంది, జనరల్ కూడా సహాయపడుతుంది. ఈ బుక్ కూడా దయచేసి తీసుకోవాలి, తెలుగు అకాడమీలో అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక జనరల్గా సిలబస్ మారితే ఏం మారవచ్చు, తప్పనిసరిగా ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం మనం సీటెట్లో కూడా చూస్తాం. సిలబస్లో అప్పుడు లేకుండే కానీ తప్పనిసరి ఎన్ఈపి 2020 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో దయచేసి అది తెలుగులో అవైలబిలిటీ ఉంది డాక్యుమెంటు, ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరు పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఇవి రెండు కూడా సహాయపడతాయి. ఇంకొకటి చూడండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఈ డాక్యుమెంట్ కూడా మనకు ఈ పీడిఎఫ్ అనేది మన గూగుల్లో అవైలబిలిటీలో ఉంది. దయచేసి తీసుకోండి. తప్పనిసరిగా ఎన్సీఎఫ్లోకి వెళ్ళి క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. సో ఈ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉండాల్సిన కంపల్సరీ. ఇక ఇంకేం కావాలి అని అంటే మనకు పాత క్వశ్చన్ పేపర్స్, అవి ఏపీ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు, టెట్కి సంబంధించిందైనా తర్వాత డిఎస్సికి సంబంధించింది లేదా టీఆర్టీకి సంబంధించిన ఈ యొక్క ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి తప్పనిసరిగా మన దగ్గర పెట్టుకోవాలి. ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్నీ. సో ఇక్కడ చూస్తున్నాం కదా హెచ్జిటి పేపర్, ఇది మనకు ఇదివరకు మనకు మన మిత్రులు ఇచ్చిన పేపర్ ఇది. సో వారి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇదంతా క్వశ్చన్ పేపర్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కంబైన్డ్ ఏపీ అప్పుడు మామూలుగా ఇచ్చిన ఒక క్వశ్చన్ పేపర్ దొరుకుతుంది, ఏదైనా పర్వాలేదు మనకు. క్వశ్చన్ పేపర్స్ తప్పనిసరిగా మీరు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఏంటంటే ఎన్సీఎఫ్లోకి వెళ్ళి తప్పనిసరిగా క్వశ్చన్స్ అడుగుతారు, మీకు తెలిసిందే. తర్వాత ఈ యొక్క ఎన్ఈపి 2020లోకి వెళ్ళి కూడా డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది అంటే చదివే ముందు తప్పనిసరిగా మనకి ఏమేమి చేసుకోవాలో చూడాలి. ఇక దీని తర్వాత ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తప్పనిసరిగా మనకి ఏంటి అంటే ఎన్ఐఓఎస్ స్టడీ మెటీరియల్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ చూస్తారు కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది ఉంది. ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టండి, మీకు స్టడీ మెటీరియల్ దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది, తెలుగులో కూడా ఉంది. మన సిలబస్కి లింక్ ఏమైతే దయచేస్తుంది చూసుకోండి. కొన్ని పుస్తకాలు ఏమైనాయి అంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి తెలుగు అకాడమీలో కొన్ని పబ్లిష్ అయ్యాయి. దయచేసి పెడగాజీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పెడగాజీ ఆఫ్ సైన్స్ ఉంది, అది పబ్లిష్ వచ్చేసింది. సో మిగతా పుస్తకాలు కూడా ఈ లోపల వస్తే దయచేసి కలెక్ట్ చేసుకోండి. సిలబస్ ప్రకారం మనకి ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఆ మ్యాటర్ని కలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి. ఇక ఉండాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి. మీ అందరికి తెలిసిందే, సిలబస్ కాపీ ప్రకారంగానే మనకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్ ఉంది, డెవలప్మెంట్ గ్రోత్ మ్యాచురేషన్ కాన్సెప్ట్ అండ్ నేచర్ ఎన్లా ఇచ్చాడు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్లా ఉంది. సో దయచేసి అది మనకు కొత్తదా లేదా పాతదా అనేది అనవసరం. కొత్త పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క సైకాలజీ టెట్కి సంబంధించిన సిలబస్, దయచేసి సిలబస్ కాపీని తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి. సిలబస్ ప్రకారంగా చదవాలి, పుస్తకం అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూస్తున్నాం, ఇక్కడ చూసారా అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎన్సీఎఫ్ అండ్ ఆర్టీ అని ఇచ్చాడు, అది కూడా డాక్యుమెంట్ తీసుకోండి. ఇక తెలుగు పేపర్కి సంబంధించిన సిలబస్ ఇది. సో దయచేసి ఎక్కడెక్కడ ఉంది సిలబస్ అనేది, ఏడ ఉంది, ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే. సో దయచేసి మనం సిలబస్ ప్రకారంగా చదువుకోవాలి. మళ్ళీ విజ్ఞప్తి. అదే రకంగా ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించిన పేపర్ 1 సంబంధించిన సిలబస్ అన్న విషయం మీకు తెలిసిందే. ఈ రకంగా ఇది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ కాంటెంట్ పెడగాజీ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ చూడండి మ్యాథమెటిక్స్ కాంటెంట్. సో 30 మార్కులు ఉంటాయి, కాంటెంట్కి 24 మార్కులు ఉన్న విషయం మీకు తెలిసిందే.
ఇది మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ ఇది. సో తప్పనిసరిగా మనకు క్లాస్ 1 to 8th వరకు కాంటెంట్ అయితే తప్పనిసరిగా క్లాస్ 1 to 8th వరకు తీసుకోవాలి. సో అప్ టు కొన్ని టాపిక్స్ 10th వరకు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, లింకేజ్ ఉంటే 10th వరకు. అదేవిధంగా ఈవీఎస్ ఇది. సో ఇది ఏంటి అంటే సిలబస్ కాపీస్. సో దయచేసి తప్పనిసరిగా సిలబస్ కాపీస్ను ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు గూగుల్లో దొరుకుతాయి. డోంట్ వరీ, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మన దాంట్లో కూడా సిలబస్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ రకంగా మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటి ఏంటంటే సిలబస్ కాపీ. సిలబస్ కాపీలు 2 కాపీలు అయితే 2, 3 కాపీలు అయితే 3 మీరు దగ్గర తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. సిలబస్ ప్రకారమే ప్రిపేర్ కావాలి, బుక్ అంతా చదవడం కాదు ఇంపార్టెంట్. యాజ్ పర్ సిలబస్ ఒక్కొక్క లైన్ చూసుకుంటే ఏ సిలబస్లో ఏం కవర్ అయింది ఇళ్ళకెళ్ళి అడుగుతారు కదా సిలబస్కి వెళ్ళి. కాబట్టి దయచేసి మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్లో సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ను తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోండి. మీరు అందరికీ తెలిసిందే టెట్లోనైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మరొకసారి కూడా చాలామంది మిత్రులు వాళ్ళ యొక్క డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడ ఇచ్చున్నారు. ఏంది అంటే మనకు క్వాలిఫై ఏపీ టెట్లో కానివ్వండి, చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ టీచర్స్ అండర్ ద రూల్ స్కోర్ అబ్టైన్డ్ ఏపీ టెట్ లేదా తెలంగాణ టెట్ ఆర్ సెంట్రల్ టెట్ సిటెట్ విత్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ గివెన్ బిలో షెల్ ఓన్లీ బీ కన్సిడర్డ్. ఏపీ టెట్ కానీ చూడండి ఇక్కడ ఇస్తున్నాడు, సిటెట్ కానీ 150 మార్కులు అనేది మనకు తెలిసిందే. ఓసీ అయితే తప్పనిసరిగా 90 మార్కులు రావాలి, 90 మార్క్స్ ఓసీ మిత్రులకు. ఇక బీసీ అయితే ఇక్కడ చూడండి సెకండ్ దానిలో ఇచ్చారు, 75 మార్క్స్ వస్తే సరిపోతుంది టెట్లు కానీ సీటెట్లు కానీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ డేబుల్ మిత్రులకు మాత్రం 66 మార్కులు వస్తే దే ఆర్ క్వాలిఫైడ్, దే కెన్ రైట్ టీఆర్టీ. సో తప్పనిసరిగా ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద ఏపీ టెట్ స్కోర్స్ అప్టైన్డ్ బిఫోర్ దాని ఇక్కడ ఇచ్చాడు షెల్ బీ కన్సిడర్డ్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంబైన్డ్ మార్క్స్. 2 మార్కులు కంబైన్ చేస్తారు. సెక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామ్ టు ద కండక్టెడ్ బై టీఎస్పీఎస్సీ. 80% మార్కులేమో టీఎస్పీఎస్సీ అంటే టీఆర్టీ ద్వారా వచ్చే మార్కులను 80% ఉంటుంది, అండ్ టెట్ ద్వారా వచ్చే 20% మార్కులు అనేవి ఉంటాయి. సో అందుకే టెట్ మనకు చాలా ఇంపార్టెంట్. కొందరు సీటెట్లో క్వాలిఫై ఉన్నారు, వెరీ గుడ్, వాళ్ళు మంచిగా సాధించుకున్నారు, కానీ టెట్ కూడా రాయండి, రాస్తే మనకు లాభం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకు డిఎస్సి టీఆర్టీ సిలబస్ ముందర పెట్టుకొని ప్రిపరేషనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే హై స్టాండర్డ్ ఉంటుంది, అది ప్రిపేర్ అయితే టెట్కు కూడా 2 సిలబస్ల దగ్గర పెట్టుకొని చేస్తారంటే మీకు చాలా ఈజీ ఉంటుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. చూస్తారు కదా మనకు టెట్ క్వాలిఫై కావడానికి ఏంది ఎట్లా ఉంటుంది అనేది ఇందులో మనం స్పష్టంగా చూసుకున్నాం. సో దయచేసి మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏందో కూడా ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది. సో తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్స్ కానీ సిలబస్ పేపర్స్ కానీ అదేవిధంగా ఎన్సీఎఫ్ కావచ్చు, ఎన్ఏపీ 2020 కావచ్చు, డాక్యుమెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఐసీటీకి సంబంధించిన తెలుగు అకాడమీ, ఇవన్నీ తెలుగు అకాడమీ, ఇది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్. అదేవిధంగా మెథడ్స్ తీసుకుంటే సెకండ్ ఇయర్లో ఇంతకుముందే చెప్పుకున్నాం దాదాపు 5 ఉంటాయి. డోంట్ వరీ, పుస్తకాల సంఖ్యను చూసి దిగులు పడద్దు, సిలబస్ ప్రకారం వెళ్ళండి. ఫస్ట్ ఇయర్లో మనకి ఏంటి అంటే 4 యొక్క పెడగాజీ బుక్స్ ఉంటాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన 2 పుస్తకాలు ఉంటాయి. సో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకాలను ఫస్ట్ సేకరించుకోండి. ఎన్నిసార్లు వీలైతే దయచేసి అన్నిసార్లు చదవాలి, చదివి ప్రాక్టీస్ చేసుకోవాలి. చాప్టర్ వైజ్ దయచేసి మనకి ఏంటంటే ఓల్డ్ పేపర్కి వెళ్ళండి, అది బీఎడ్ అయినా పర్లేదు, ఏదైనా ఆబ్జెక్టివ్ బిడ్ బ్యాంక్ తీసుకోండి. మీరు దయచేసి తప్పనిసరిగా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. కానీ ఏదో పాత పుస్తకాలు చదువుతాం, మా దగ్గర ఉన్నాయి చదువుకుతామంటే, ఇంతకుముందు మిత్రుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ నేను పెడగాజీ పాత పుస్తకాలు మాయి చదివాం సార్, నేను కొత్త తీసుకొని చదవలేదు, 2 మార్కులలో మిస్ అయిందని చెప్తున్నాడు. సో అలాంటి పొరపాట్లు చేయొద్దు. ఏదైనా మనకి ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కాంటెంట్కి అయితే, ఇక పెడగాజీ అయితే ఇప్పుడు 17 తర్వాత వచ్చినవి అయితే ఈ పెడగాజీ పుస్తకాలు ఉన్నాయో తప్పనిసరిగా తెలుగు మీడియం మిత్రులకు తెలుగు అకాడమీలో అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకు కొన్ని పుస్తకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెడగాజీ ఆఫ్ తెలుగు కానివ్వండి, ఇది కామనే కదా, ఇది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కామనే కదా. పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఈ 2 కామనే. ఇక ఇంగ్లీషు, ఈవీఎస్, సైన్స్ సంబంధించినవి దయచేసి మీరు అక్వైర్ చేసుకోండి. సైన్స్ పెడగాజీ ఆల్రెడీ వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. తప్పనిసరిగా మీరు పుస్తకాల మొదలు సేకరించుకొని ఎన్నిసార్లు వెళ్ళి అన్నిసార్లు చదవాలి. రివిజన్ చాలా ముఖ్యం. ఇప్పటికీ చాలా టైం ఉన్నది. సాధ్యమైనంత వరకు దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క హెచ్జిటి పోస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇక టెట్ అయితే మీ అందరికీ తెలిసిందే క్లాస్ 1 to 8th వరకు సిలబస్ ఉంటుంది. అప్పుడు 10th వరకు టాపిక్స్ ఏవైతే లింకేజ్ 10th వరకు పోయి అడుగుతాడు. కానీ ప్రైమరీ చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ ప్రాణం మనకు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో ఏ పుస్తకాలు చదవాలి, ఏదైనా డౌట్స్ ఇంకేమైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత నా ఫోన్ నెంబర్ 9949038628.
9949038628. దయచేసి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, కాల్ చేయొచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మీకోసం సంసిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఏ వీడియోస్ వెంటనే మీకు కావడం జరుగుతుంది. సో మన ఛానల్ను దయచేసి మీ మిత్రులకు కూడా రికమెండ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, తప్పనిసరిగా లైక్ చేయండి. తర్వాత మామూలుగా మీ మిత్రుల సబ్స్క్రైబ్ కూడా తప్పనిసరిగా చేయాలని మరొకసారి వేడుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.